సిలువ అంటే కృపకు సాదృశ్యం కాదు. సిలువ అంటే ఇంకా దేనికో సాదృశ్యం కాదు. సిలువ అంటే నీ మరణానికి సాదృశ్యమై ఉన్నది. నువ్వు ఖచ్చితంగా చావాలి ఆయన కొరకు. అదే దాని అర్థం. అర్థమవుతుందా? దేవుని మహిమ కలుగును గాక. దాని అర్థం అదే. దయ్యాలు అవి ఇవి సిలువను చూస్తే కాదు పరిగెత్తేది, దేవుని వాక్యాన్ని చూస్తే పరిగెడతాయి అవి. సిలువను చూసి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమన్ సామ్రాజ్యము ఆ టైంలో సిలువ యొక్క మరణం అని అంటే కూడా ఏదో తీసుకుని వెళ్ళి సిలువ వేసేసి అలా పెట్టడం కాదు. ఒక టార్చర్ చేసి చంపేటటువంటి ఒక పద్ధతి సిలువ మరణం అంటే. ఆ వ్యక్తిని కొరడాలతో కొట్టాలి, శరీరాన్ని చీల్చాలి, త్వరగా చచ్చేటట్టు చేయాలి. అర్థమవుతుందా? సిలువ మరణం అంటే ఏదో మామూలుగా అలాగే తీసుకొని వెళ్ళి మంచిగా సిలువ వేసేసి ఎప్పుడు చస్తాడో ఎదురు చూద్దామని అది కాదు. అది సాధ్యమైతే తొందరగా. దట్ ఈస్ ద రీజన్ రోమన్ సైన్యం వచ్చేసి పక్కలో పడిచారు చచ్చాడో లేదో చూద్దామని. ఇంకా వీళ్ళు ప్రాణం ఇప్పుడే వదలలేదని చెప్పేసి ఏమన్నాడు సైనికుడు వచ్చి, ఒక ఏంది సుత్తేనా హ్యామర్ తీసుకొని వచ్చి మోకాలు ఇరగొట్టేసి. ఎందుకు మోకాలు ఎందుకు ఇరగొడతారు తెలుసా? త్వరగా ప్రాణాన్ని వదిలేయడానికి. మోకాలు కొడితే కదా అక్కడికి ప్రాణాలు వెళ్ళిపోవాలి. అంటే సిలువ మరణం అంటే ఏంది? టార్చర్ పెట్టి శరీరాన్ని చీల్చి చెండాడి సిలువ కేసి సాధ్యమైన తొందరగా చంపేసి సైనికులు ఇంటికి వెళ్ళిపోవాలి. అది సిలువ యొక్క సాదృశ్యం. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే మరణం, సిలువ అంటే ఇబ్బంది. మెడలు వేసుకుని తిరిగేది కాదు అది. సిలువ అంటే ప్రాణం తీసుకోవడం, మరణం. నీ ప్రాణాన్ని ప్రభు కొరకు పెట్టడం మరణం. నీ సిలువ నీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు కూడా సిలువలో వేలాడాలని, ఆయన కొరకు నీ ప్రాణం పెట్టాలని ఇచ్చిన సిలువ అది. మరలా ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మరి మన సిలువలు ఎక్కడ ఉన్నాయి? మరి సిలువ వేస్తే మేము కూడా పోయి పక్కన కొండ ఉంది, ఆ కొండ మీద మేము కూడా చస్తామని అనుకున్నారు. నో, అలాంటి సిలువ కాదు, అలాంటి మరణం కాదు ఆయన మాట్లాడుతూ ఉన్నది. దానికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పిన విషయం అది కాదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. ఎప్పుడైతే ఆయన సిలువను ఎత్తుకున్నాడో, గమనించండి, ఎప్పుడైతే ఆయన బంధించబడ్డాడో తన వారు తనకు దూరం అయ్యారా? తనకున్న సమస్తం దూరం అయిపోయింది, తన కుటుంబం దూరం అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుని కొరకు నిలబడి ముందుకెళ్ళాలి. కొరడాలతో కొట్టి శరీరాన్ని చీలుస్తూ ఉన్నప్పుడు తోడెవరు లేరు. అవునా? తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు తోడెవరు లేరు. శరీరము చీల్చబడి రక్తం పోతున్నప్పుడు తోడు ఎవరు లేరు. ఏమి దేవుని స్తోత్రం కలుగును గాక. సిలువను మీద పెట్టినప్పుడు నేను మోస్తానని వచ్చిన వాడు ఎవడు లేడు అక్కడ. సిలువను మోస్తూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు, శ్రమ పడుతూ లేపలేని పక్షంలో మోయలేని పక్షాన వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము సహాయం చేస్తామని వచ్చిన వాడు లేడు. మరణానికి దగ్గరైతున్నప్పుడు కూడా సాటిగా వచ్చిన వాడు లేడు. సిలువను ఎక్కుతూ ఉన్నప్పుడు కూడా సాటిగా వచ్చిన వాడు లేడు. చచ్చే వరకు కూడా, ప్రాణం పోయే వరకు కూడా తనకు తోడుగా నిలిచిన వారు ఒక్కరు లేరు. ఉన్నారా? అది సిలువ యొక్క అసలు అర్థం, పరమార్థం. నీ సిలువను మోసుకొని నువ్వు నడువు వచ్చే, ఎప్పుడైతే నీ సిలువను నీ మీద ఎత్తుకుంటావో నీ వారు నీకు దూరం అవుతారు, నీ ఆస్తులు నీకు దూరం అవుతాయి, నీ సుఖము నీకు దూరం అవుతుంది. నీకు శ్రమ వచ్చినప్పుడు, క్రీస్తు కొరకు నిందలు వచ్చినప్పుడు నీకు తోడుగా ఎవరు ఉండసాలరు. నువ్వు ఒక్కడివే ముందుకెళ్తూ ఉండాలి. నువ్వు ఆయన కొరకు ప్రాణం పెట్టే పరిస్థితి వచ్చినా సరే నువ్వు ఒక్కడివే ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే నువ్వు చచ్చేదాకా నీకు తోడు ఎవరు రాసాలరు. అది నీకు దేవుడిచ్చిన సిలువ. అది నీ సిలువను మోయడం. సిలువ అంటే ఏదో శ్రమను మోయడమో, ఇబ్బందిని మోయడమో, ఏదో రోగాలను మోయడమో కాదు. సిలువ అంటే అన్నిటినీ వదిలేసి, సమస్తాన్ని దూరం చేసుకొని, సమస్తాన్ని విడిచిపెట్టి, భార్యను, భర్తను, బిడ్డలను, తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను, పొలాలను అన్నిటినీ విడిచిపెట్టి ఆయనను వెంబడించడమే అసలైన సిలువ. ఆ సిలువ నీకు ఇచ్చాడు ఆయన. అదే సిలువను ఆయన మోసాడు. యేసుక్రీస్తు ఒక మాదిరి చూపాడు ఆయన. ఆ సిలువను మోస్తూ వెళ్తూ ఉన్నాడు ఆయన. సమస్తాన్ని విడిచిపెట్టి సిలువనెక్కి ముందుకెళ్తూ ఉన్నాడు ఆయన. దానికి స్తోత్రం కలుగును గాక. అది దేవుడిచ్చిన అసలైన సిలువ. సిలువ అంటే మెడలు వేసుకోవడానికి ఇయ్యలే, చేతులు కట్టుకోవడానికి ఇయ్యలే, పచ్చబట్టు పొడిపించుకోవడానికి ఇవ్వలే, ఇంట్లో పెట్టుకోవడానికి ఇవ్వలే, ఏదో నమ్మకంగా పెట్టడం మొక్కడానికి ఇవ్వలే. సిలువ అంటే నువ్వు ప్రాణం పెట్టడానికి ఇచ్చాడు ఆయన.
నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టి నీ సిలువను ఎత్తుకొని మారడానికి ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన దానికి స్తోత్రం కలిగింది కాక. సిలువ అంటే కృప కాదు, సిలువ అంటే ఒక నిబంధన కాదు, సిలువ అంటే దేవుని ప్రేమ కాదు, సిలువ అంటే మరణం. లోకానికి నువ్వు మరణం, లోక ఆశలకు నీ మరణం, నీ వారి కొరకు నీ మరణం. ఒక అబ్రహామును పోలిన జీవితాన్ని కలిగి ఉండడం, సమస్తాన్ని విడిచిపెట్టి, శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టినట్టుగా మీరు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని గారికి వెళ్ళడమే నీకు ఇవ్వబడిన ఒక సిలువ. అది దేవుడి సిలువ. నీకు నీవుగా మరణించడమే ఆయన సిలువ. లోకానికి మరణించు, లోకాశలకు మరణించు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు కన్నా ఎక్కువ నీకేది కాకూడదు, సిలువ కన్నా ఎక్కువ నీకేది కాకూడదు, సంఘం కన్నా ఎక్కువ నీకేది కాకూడదు, వాక్యం కన్నా ఎక్కువ ఏది నీకు కాకూడదు, ఆయన ఆరాధించడం కన్నా ఎక్కువ ఏది నీకు కాకూడదు, ఆయన సన్నిధిలో కనిపించడం కన్నా ఎక్కువ నీకు ఏది కాకూడదు. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు సిలువలో మరణించిన తర్వాత ఈ ఫ్రూట్స్ బయటకు వస్తాయి. యాక్చువల్లీ ఈ ప్రతిఫలాలు వస్తుంటాయి బయటికి, ఇలాంటి క్యారెక్టర్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత నీవు మరణించిన తర్వాత నువ్వు ఇంకా నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావు అంటే నీ సిలువను ఇంకా ఎత్తుకోలే. నువ్వు ఇంకా ఆస్తి పాస్తులు ప్రేమిస్తున్నావు అంటే నీ సిలువను నువ్వు ఎత్తుకోలే. ఇంకా నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు అంటే నీ సిలువను నువ్వు ఎత్తుకోలే. ఇంకా క్రీస్తు కన్నా డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నావు నువ్వు, క్రీస్తు కన్నా ఆస్తి పాస్తులు ప్రేమిస్తున్నావు, క్రీస్తు కన్నా ఉద్యోగాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, క్రీస్తు కన్నా సంపాదన ప్రేమిస్తూ ఉన్నావు, క్రీస్తు కన్నా ఆస్తి బంధాలను ప్రేమిస్తూ ఉన్నావు, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు, అక్క చెల్లెలను ప్రేమిస్తున్నావు, అన్నదమ్ములను ప్రేమిస్తున్నావు, క్రీస్తు కన్నా ఎక్కువ బంధువులను ప్రేమిస్తూ ఉన్నావు, క్రీస్తు కన్నా ఎక్కువగా నీ శరీరాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, క్రీస్తు కన్నా ఎక్కువగా నీ సుఖాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, క్రీస్తు కన్నా ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావు. అది కాదు క్రైస్తవ జీవితం. సిలువను ఎత్తుకొని రమ్మంటే సమస్తాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, సుఖాన్ని చంపుకొని, కోరికలను చంపుకొని, తల్లిదండ్రులను చంపుకొని, అన్నదమ్ములను చంపుకొని, బంధువులను చంపుకొని, అందరికీ దూరమై క్రీస్తుకు దగ్గర అవడమే సిలువలో ఉన్న పరమార్థమైనది.